హాయ్ గాయ్స్, నేను మీ విజయవాడ అమ్మాయి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నామా అని చూస్తున్నారా? నేను నిన్నైతే ఒక రీల్ చూసాను అనమాట. జార్జెట్ శారీస్, క్రేప్ శారీస్ ఇవి 100 రూపీస్కి ఇస్తున్నారని చెప్పేసి ఒక రీల్ చూసాను అనమాట. సరే 100 రూపీస్కి శారీస్ వస్తున్నాయి కదా, ఇంకా ఆడవాళ్ళు ఆగుతామా, చెల్లు అనుకుంటా రెడీ అయిపోయాము. అసలే ఆడవాళ్ళకి షాపింగ్ అంటే పిచ్చి, పైగా తక్కువ రేట్లో శారీస్ అంటే వదులుకుంటామా? అస్సలు వదులుకోం కదా. మేము కూడా అలాగా అనుకొని రెడీ అయ్యి వెళ్ళిపోయాం అనమాట. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇన్స్టాలో చూపించిన శారీస్ ఒకటి, ఇక్కడ పెట్టిన రేట్లో ఒకటి, ఇక్కడ పెట్టిన శారీస్ ఒకటి అనమాట. సరే ఇంకా అయ్యయ్యో అనవసరం మోసపోయామే అనుకొని డిసప్పాయింట్ అయిపోయాము. పోనీ పర్వాలేదు, సరే వచ్చాం కదా ఉట్టి చేతులతో ఏమి వెళ్తాంలే అని చెప్పి రెండు చీరలు తీసుకొని రిటర్న్ అయిపోయాం. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ని ఫేస్ చేశారా? ఫేస్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. నాకు మళ్ళీ ఇంకోసారి అనిపించింది ఏంటంటే, ఇన్స్టా రీల్స్ని చూసి ఎప్పుడు గుడ్డిగా బట్టల విషయంలో ఫాలో అవ్వకూడదు అని చెప్పి. మీరేమంటారు?